హాయ్ ఫ్రెండ్స్, ఎక్సెల్లో నెంబర్స్ని వర్డ్స్లో ఎలా కన్వర్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే టైప్ చేసిన నెంబర్స్ ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో ఎలా వర్డ్స్లో ఎలా మార్చాలో దానికి సంబంధించిన ఫార్ములా అండ్ ప్రొసీజర్ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, లర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ నుండి ఉచితంగా కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీరు ప్రతిరోజు పొందగలుగుతారు. మనం విషయానికి వస్తే చూడండి, ఇక్కడ నేను టైప్ చేశాను వర్డ్, ఇక్కడ 1 నెంబర్ టైప్ చేశాను, అది ఇక్కడ టెక్స్ట్ కింద మారిపోవాలి. 120 నెంబర్ వర్డ్స్ రూపంలో ఇక్కడ చూపించడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే చిన్న మోడిఫికేషన్ ఒకటి చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదేంటంటే ఇక్కడ మనం ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక కోడ్ అనేది విజువల్ బేసిక్ ఎడిటర్ అంటే VBA ఎడిటర్లో మనం దాన్ని ఎడిట్ చేయాల్సి వస్తుంది. సో అదేంటంటే ఇప్పుడు చూడండి, నేను ఆ కోడ్ అనేది ఈ ఒక నోట్ప్యాడ్ ఫైల్లో ఉంచాను. దాన్ని మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి ఆ కోడ్ అంతా కూడా మీరు కాపీ చేసి పేస్ట్ చేయడమే. సో ఈ కోడ్ని మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ మొదటి నుంచి లాస్ట్ వరకు అంటే Ctrl+A ప్రెస్ చేసి Ctrl+A ప్రెస్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత Ctrl+C కాపీ. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి ఎక్సెల్లోకి రండి. ఎక్సెల్లో మనం విజువల్ బేసిక్ ఎడిటర్ ఓపెన్ చేయడానికి మనం Alt+F11 ప్రెస్ చేయాలి. ఓకే, ఒకవేళ మీరు యూజ్ చేస్తున్న ఎక్సెల్ అనేది 2017 వెర్షన్ అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉందంటే ఫైల్ మెనూకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి అందులో కస్టమైజ్ రిబ్బన్ పైన క్లిక్ చేసి చూడండి, ఇక్కడ చూజ్ కమాండ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అందులో ఆల్ ట్యాబ్స్ అని సెలెక్ట్ చేయండి. సో దేనికోసం అంటే నేను మైక్రోసాఫ్ట్ 2016లో విజువల్ బేసిక్ ఎడిటర్ Alt+F1 ప్రెస్ చేసి మీకు ఓపెన్ కావట్లేదు అనుకోండి, అప్పుడు మీరు డెవలపర్ ట్యాబ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్సెల్లో. మరి ఆ డెవలపర్ ట్యాబ్ యాడ్ చేయడం కోసం మీకు ఇక్కడ ఆల్ ట్యాబ్స్ అనేది సెలెక్ట్ చేయమని చెప్తున్నాను. ఇందులో డెవలపర్ ట్యాబ్ ఎక్కడ ఉందో మీరు చూడండి. ఒకవేళ అది ఉన్నట్లయితే దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే రైట్ సైడ్ లిస్ట్లో యాడ్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ యాడ్ చేసేసాను కాబట్టి సో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ డెవలపర్ ట్యాబ్ అనేది ఇక్కడ చూడండి, అది అన్టిక్లో ఉంది. సో దాన్ని టిక్ చేసేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఎక్సెల్లో చూడండి డెవలపర్ ట్యాబ్ ఒకటి యాడ్ అయ్యింది. ఇందులో లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ విజువల్ బేసిక్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. విజువల్ బేసిక్ ఎడిటర్ అనేది Alt+F11 ప్రెస్ చేస్తే వస్తుంది. ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతే మీరు ఈ ఫైల్ మెనూకి వెళ్ళి అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు తీసుకురావాల్సి ఉంటుంది. ఇది 2016 వెర్షన్లో నేను చెప్తున్నాను. మీరు ఒకవేళ 2007 వెర్షన్ యూజ్ చేస్తున్నారనుకోండి, డైరెక్ట్గా Alt+F11 ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సరే, ఇప్పుడు మనం విజువల్ బేసిక్ ఓపెన్ చేద్దాం. ఇంతకుముందు కాపీ చేసిన కోడ్ని ఇక్కడ మనం ఏం చేయాల్సింది ఏంటి, ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా మనం పేస్ట్ చేయలేము ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇన్సర్ట్ ట్యాబ్ పని క్లిక్ చేసి మాడ్యూల్ పని క్లిక్ చేయండి. సో ఇక్కడ మాడ్యూల్ 1 అని ఇక్కడ యాడ్ అవ్వడం గమనించవచ్చు. సో ఇన్సర్ట్ బటన్ పని క్లిక్ చేసి మాడ్యూల్ పని క్లిక్ చేస్తే మీకు మాడ్యూల్ 1 వస్తుంది. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేయడమే, Ctrl+V. ఆ కాపీ చేసిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసిస్తే సో మొత్తం మాడ్యూల్ 1లోకి పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్సెల్లోకి రండి ఫ్రెండ్స్. డిస్ప్లే ఇక్కడ మీరు ఎక్సెల్లో రావడానికి ఏం చేస్తారంటే మౌస్ పాయింటర్ తీసుకొచ్చి ఇక్కడ టాస్క్ బార్ ఇది మీద ఇలా ఉంచినట్లయితే ఎక్సెల్ బుక్ అండ్ విజువల్ బేసిక్ ఎడిటర్ రెండు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఏ ఐకాన్ పైన క్లిక్ చేస్తారో ఆ విండో ఓపెన్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసి ఈ సెల్ యాక్ట్ చేసి =SpellNumber అనే ఫంక్షన్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి మీ నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేయొచ్చు, లేదంటే ఆ నెంబర్ ఉన్న సెల్ అడ్రస్ పైన క్లిక్ చేస్తే ఆ సెల్ అడ్రస్ ఆటోమేటికలీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, 120 అని చెప్పేసి వర్డ్స్లో రావడం మీరు గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం సెకండ్ సెల్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. తీసుకోండి SpellNumber బ్రాకెట్ ఓపెన్ అండ్ సెల్ అడ్రస్ తీసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. మనం కేవలం ఇప్పుడు మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే 1458 అని చూపిస్తుంది అనమాట. చూడండి, సో ఈ విధంగా మనం దీన్ని యాక్టివేట్ చేసి ఇదే ఫార్ములాని కనుక మనం నెక్స్ట్ కింద సెల్స్ వరకు డ్రాగ్ అవుట్ చేస్తే కనుక మొత్తం వాటి తాలూకు నెంబర్స్ అన్ని కూడా వర్డ్స్లో మారడం మీరు ఇక్కడ గమనించవచ్చు. చూసారా, ఇక్కడ మనం కేవలం వందల వేల స్థానాలు మాత్రమే కాదు,
అండ్ ల్యాక్స్ ఆఫ్ నెంబర్స్ బిలియన్స్ ట్రిలియన్స్లో ఉన్నా కూడా మనకి వర్డ్స్లో ఈజీగా మారిపోయింది. చూడండి, లాస్ట్ నెంబర్ వచ్చేసి 5,455,000,000 అండ్ 785,474 అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఈ విధంగా నెంబర్స్ని వర్డ్స్లోకి మార్చుకునే ప్రొసీజర్ మీకు అర్థమైందని. సో ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ ఫార్ములా కనుక నెక్స్ట్ సెల్లో కూడా నెక్స్ట్ వర్క్షీట్లో కూడా పని చేయాలంటే దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం యూస్ చేసేటప్పుడు వర్క్ చేయాలంటే ఈ ఫైల్ని మనం మ్యాక్రో బుక్లో సేవ్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఫైల్ మెనూకి వెళ్ళండి, సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, తర్వాత ప్లేస్ సెలెక్ట్ చేయండి, తర్వాత ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నాను, కింద సేవ్ యాజ్ టైప్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సేవ్ యాజ్ టైప్ దగ్గర క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఫార్మాట్ మార్చాల్సి ఉంటుంది. ఏ ఫార్మాట్లో అంటే సెకండ్ వన్ మీరు చూడండి, ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అనే దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సరే, ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మరొక నెంబర్ యాడ్ చేసి చూద్దాం. కిందన ఈక్వల్ టు, చూడండి ఇక్కడ మనకి ఒక సెక్యూరిటీ వార్నింగ్ వచ్చింది, మ్యాక్రో హ్యావ్ బీన్ డిజేబుల్డ్. సో ఎనేబుల్డ్ కంటెంట్ పైన క్లిక్ చేయాలి మనం. చేసి ఇప్పుడు మనం టైప్ చేద్దాం ఈక్వల్ టు స్పెల్ నెంబర్ బ్రాకెట్ ఓపెన్. డైరెక్ట్గా నెంబర్ కూడా మనం బ్రాకెట్లో ఇచ్చేసి ఎంటర్ చేసేయచ్చు. చూడండి ఇక్కడ 50 అని వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నెంబర్స్ నుంచి వర్డ్స్లోకి ఎక్సెల్లో మార్చుకోవడానికి ఈ స్టెప్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ మీ యొక్క డౌట్స్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మరొక టాపిక్లో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.